హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ నాగ్ యూట్యూబ్ ఛానల్. పోతే ఈరోజు నేను డొక్కా సీతమ్మ పోస్టర్ లాంచ్ గురించి రివ్యూతో మీ ముందుకు వచ్చాను. బేసిక్గా దేహం నిలబడాలన్నా, దేహం యొక్క చర్యలు కొనసాగాలన్నా చాలా శక్తి కావాలి. ఆ శక్తి మన ఆహారం నుంచి వస్తుంది. ఆ ఆహారాన్ని కానీ అన్నాన్ని కానీ పరబ్రహ్మ స్వరూపం అంటాం. అటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని కష్టపడి సాధించుకుంటే తప్పితే మన గొంతులోకి ముద్దపోదు. అటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని ప్రసాదంగా మన డొక్కా సీతమ్మ తల్లి కొన్ని వేల మందికి, తన ఇంటి ముందుకు వచ్చిన కొన్ని వేల మంది, లక్షల మందికి ఆవిడ బ్రతికినంత కాలం నిత్యాన్నదానంగా ఎంతో లక్షల మందికి కడుపు నిండా అన్నం పెట్టిన మహాతల్లి మన డొక్కా సీతమ్మ గురించి ఒక సినిమాగా మన ముందుకు రావడం నిజంగా మన ప్రజల అదృష్టం. అలా పంచిపెట్టే లక్షణం ఉన్న వాళ్ళు అప్పర అన్నపూర్ణతో సమానం. ఈ కోవలో మన డొక్కా సీతమ్మ గారు కానీ తను సంపాదించుకునే యావదాస్తి మొత్తం ప్రజలకు అంకితం చేస్తున్న మన పవన్ కళ్యాణ్ గారి వీళ్ళందరూ కూడా మనకి మహా అన్నపూర్ణతో సమానం. డొక్కా సీతమ్మ సినిమా నిర్మిస్తున్నందుకు ఉషారాణి మూవీస్ గారిని నేను ఆడియన్స్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. వాళ్ళకి ఇటువంటి అద్భుతమైన సినిమాను డైరెక్షన్ చేస్తున్నందుకు మన రవినారాయణ నిజంగా అతను పూర్వజన్మలో ఏదో అదృష్టం చేసుకుంటే తప్పితే ఇటువంటి అద్భుతమైన సినిమాకు దర్శకత్వం చేసే అవకాశం వస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. డొక్కా సీతమ్మ సినిమాకు దర్శకత్వం చేయాలంటే ఆ డైరెక్టర్కి ఎంతో అదృష్టం ఉండాలి. డైరెక్టర్ రవినారాయణకు ఆ అదృష్టం ఉంది కాబట్టి డొక్కా సీతమ్మ అనే పేరును బయటికి తీసుకొచ్చినటువంటి మన పవన్ కళ్యాణ్ దృష్టిలో ఏకంగా పవన్ కళ్యాణ్ గుండెల్లో ఆయన నిలబడిపోయాడు. డైరెక్టర్ రవినారాయణకి ఇంతకన్నా అదృష్టం ఏం కావాలి చెప్పండి. పోస్టర్లో ఆమని గారి లుక్ చూస్తుంటే డొక్కా సీతమ్మ మళ్ళీ బతికి ఆమని గారి రూపంలో మళ్ళీ మన భూమి మీదకి వచ్చిందా అన్నట్లుగా ఆమని గారు కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో క్లైమాక్స్ సాంగ్ ఒకటి ఉందట. డొక్కా సీతమ్మ గారు పరమపదించిన తర్వాత ప్రకృతి మనుషులతో పాటు ప్రకృతి ఎలా చెలించిపోయింది, ఎలా వెలువెల్లాడిపోయారు అనే సన్నివేశాలు ఆ సాంగ్లో చూపించబోతున్నట. నిజంగా అవి ఒకసారి ఇమాజిన్ చేసుకుంటేనే అసలు గుండె కన్నీరు పర్యంత అయిపోతుంది. అన్న తల్లి మరణించిన తర్వాత బిడ్డల మనసులు ఎలా చెలించిపోతాయో అట్లానే డొక్కా సీతమ్మ గారు మరణం తర్వాత ఆ ప్రకృతి ఎలా చెలించిపోయింది, ప్రకృతిలో ఉండే జీవరాశులు ఎలా చెలించిపోయాయి. తర్వాత ఆమని గారు పాడి మీద పడుకున్న తర్వాత కొన్ని వేల ఆవులు అక్కడ ఆ దగ్గరలో నిలబడిపోయినాయి అసలు. అటువంటి సన్నివేశాలు నిజంగా నేనైతే ఆ సాంగ్లో ఒక నేషనల్ అవార్డు వచ్చే రీతిలో సాంగ్లో నేను డైరెక్టర్ రవినారాయణతో పాటు సుచిత్ర చంద్రబోస్ గారు నేషనల్ అవార్డు వచ్చే రీతిలో తీస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. నేను ఆమని గారి ఏకంగా ఎంతో అదృష్టం ఉంటే తప్పితే నాకు ఈ క్యారెక్టర్ దొరకదు. అటువంటి ఇంత అద్భుతమైన క్యారెక్టర్ దొరికినందుకు ఆవిడ ఆ డొక్కా సీతమ్మ మరణానంతరం ఆ పాడి మీద పడుకొని గంటలు పాడి మీద పడుకుందట. నిజంగా ఎంత ఇన్వాల్వ్ అయితే తప్పితే అలా 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 ఉండటం అసాధ్యం. నిజంగా ఈ డొక్కా సీతమ్మ ప్రీ రిలీజ్ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీద కానీ రిలీజ్ చేయగలిగితే నిజంగా నిర్మాత పెట్టిన పెట్టుబడి జస్ట్ ఒక మెగా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చూసినా కానీ అతను పెట్టిన దానికి 10 రెట్లు డబ్బులు వస్తాయని నేను బలంగా నమ్ముతున్నాను. నిజంగా డైరెక్టర్ రవినారాయణ గారు నిజంగా మీకు ఈ సినిమా ఛాన్స్ దొరికినందుకు ఆడియన్స్ తరఫున మాలాంటి వాళ్ళు అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. డెఫినెట్గా మీరు సినిమా హిట్ చేయాలని, సూపర్ హిట్ చేస్తారని నేను నమ్ముతున్నాను. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, మీ నాగు పర్వతరెడ్డి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.